ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు. అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో అసలు సిసలైన పండగ మన ముందు కనిపిస్తోంది. మార్గదర్శులు బంగారు కుటుంబం ఈ అందరూ కలిసి ఒకటే చోట ఈ వేదికలో పండగ చేసుకుంటున్నారంటే ఆ స్వాప్నికుడు ఏమి దర్శించి ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారో మనం ఈ రోజు తెలుసుకుందాం. స్వర్ణాంధ్ర ఎప్పుడు 2047 దానికి 10 సూత్రాల్లో మొదటి సూత్రం జీరో పావర్టీ అంటే పేదరికం ఉండకూడదు. పేదరికం అంటే ఏమిటో నిర్వచించారు. ఆ పేదరిక నిర్మూలనకి ప్రభుత్వ పథకాలతో పాటు PPPతో పాటు 4వ Pని మన ముందుకి సుసాధ్యం చేసేందుకే తీసుకొచ్చిన P4 పండుగ ఇది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. మనందరినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్గా ఉండి అట్టడుగును ఉన్న 20%, అత్యద్భుతంగా ఉన్న 10%ని కలిపి ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనే ఒక అద్భుతాన్ని సృష్టించబోతోంది. దానికి ఈరోజు మనం పునాదిగా నాంది వేడుకని జరుపుకోబోతున్నాం. విచ్చేసిన మార్గదర్శులకి, బంగారు కుటుంబాలకి అండ్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో P4 అంటే ఏంటో నేను ఇందాక మీకు వర్ణించాను. ఈ పేదరిక నిర్మూలనకి కావాల్సింది ఏమిటి అంటే మనందరం చాలా బాగా బాగుపడుతున్నాం, చదువులు ఉన్నాయి, మనందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి ఉపయోగించుకుని అందరం పైకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తూ ఉన్నాం. అలాంటి ఎత్తుకి ఎదిగినటువంటి వాళ్ళు తమ కింద మిగిలినటువంటి వాళ్ళకి చెయ్యిస్తే, ఊతమందిస్తే, ఆలంబనగా నిలిస్తే అప్పుడు మనం అసమానతని దూరం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆ కార్యక్రమం ఎలా సాగబోతోందో, మనం ఏం చేయొచ్చో, అందులో మీరు ఎలా భాగస్వాములు అవ్వచ్చో పోతూ మనం కార్యక్రమాల్లో తెలుసుకుందాం. మరి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు విచ్చేసినటువంటి మార్గదర్శులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, థ్యాంక్ యూ సో మచ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ 10%లో ఉన్న అత్యద్భుతమైనటువంటి మార్గదర్శుల్ని ఎంపిక చేసి మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, బంగారు కుటుంబంలో మీరు కూడా చేరాలి అనుకుంటే, అంటే ప్రభుత్వం అందించినటువంటి ఈ ఒక ఫెసిలిటేటర్ రోల్లో ప్రభుత్వం ఉంటుంది, మార్గదర్శికి బంగారు కుటుంబానికి మధ్యలో ప్రభుత్వం ఉంటుంది. మీరు బంగారు కుటుంబంలో చేరాలనుకున్నా, మీరు మార్గదర్శి అవ్వాలనుకున్నా ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ పోర్టల్ని లాంచ్ చేసిన తర్వాత స్వయంగా మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు దాని గురించి మన కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా విపులంగా వివరించి చెప్తారు. ఆ ఘట్టం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన నిరంతరం జ్వలించేటువంటి ఒక చైతన్యశీలి. ఆయన నిద్రపోనివ్వరు అంటారు, కాదు, ఆయన పరుగులు పెడతారు, మనందరినీ ఆయన్ని అందుకోమంటూ పిలుస్తారు. అటువంటి ఒక నిత్య చైతన్యశీలి ఆలోచన ఏ రకంగా మనందరి జీవితాల్ని మార్చబోతోందో, తాకబోతోందో మనం కాసేపట్లో తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఇందాకటి నుంచి మా రమేష్ గారు ఈ బృందం రంగం ప్రజా సాంస్కృతిక వేదిక అనేటువంటి ఈ బృందం తరపున వారు ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి కళారూపాలని ప్రదర్శించారు, చైతన్యాన్ని నింపే పాటలు పాడారు, అద్భుతమైనటువంటి నాటకాలని కూడా రెండింటిని అందించారు. మరి ఇప్పుడు వేదిక మీద మన అతిథులు ఇచ్చేసిన తర్వాత పేదోడి గూటిలో ఉగాది అనేటువంటి ఒక అద్భుతమైన నాటికని కూడా చూడబోతున్నాం. మరి ఆ నాటకానికి సిద్ధంగా ఉంటే కనుక
స్పీకర్ దగ్గర యాంకర్కి కాంగ్రెస్ మీద ఇచ్చేసింది, యాంకర్కి కాంగ్రెస్ మీద ఇచ్చేసింది. ఇంకా మిక్సింగ్ అయిపోయింది కదా శానిటర్, అది ప్రాబ్లం వచ్చింది కెమెరా అది అది పెట్టి హెడ్సెట్ మీద శానిటర్ హెడ్సెట్ మీద ఉంది కదా. అవునవును యాంకర్కి కాంగ్రెస్ మీద ఇచ్చేసింది. ఇంకా అది శానిటర్ హెడ్సెట్ మీద ఉంది కదా, అది ఇవ్వద్దు. ఆ దాంట్లో ఫిగర్స్ వచ్చింది కెమెరా ఉన్నట్టు, అది కాంగ్రెస్ ఇచ్చేసింది. మరి కాసేపట్లో సభా ప్రాంగణంలోకి మాన్య ముఖ్యమంత్రి వర్యులు వారితో పాటు ఆనరబుల్ డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా సభా ప్రాంగణంలోకి విచ్చేస్తారు. వారు విచ్చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అంతకంటే ముందు ఈరోజు జరగబోతున్నటువంటి కార్యక్రమం యొక్క వివరాలు చెప్తాను. ఈరోజు కార్యక్రమంలో మనం వేదికపైకి చాలామంది బంగారు కుటుంబం అవ్వాలని కలలు కంటారు. కానీ పేదరికం కానీ వనరులు వసతులు అందుబాటు లేకపోవడం వల్ల ఆ కలల్ని నిజం చేసుకోవడానికి సాకారం చేసుకోవడానికి శక్తి లేక ఇబ్బంది పడతారు. అటువంటి వనరులు శక్తులు ఉండి ఆలంబన చేసుకుని ఆ మెట్లు ఎత్తుకి ఎదుగుతూ పైకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ కింద ఉన్న వాళ్ళకి కనుక సహకారాన్ని అందిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మన ముఖ్యమంత్రి వర్యులకి వచ్చింది. అంతే, టెక్నాలజీని ఎలాగ నడిపించాలో తెలిసిన మాంత్రికుడు తాంత్రికుడు మన సీఎం గారు వెంటనే అధికార యంత్రాంగాన్ని వివిధ విభాగాల్ని ఒక్కచోటికి చేర్చారు. ఇది సాధ్యం చెయ్యాలి అని పట్టుబట్టారు. ఆ కళ ఈరోజు మన ముందు సుసాధ్యం కాబోతోంది. మరి అలాంటి ఆ బంగారు కుటుంబాలు కనే కళ ఎలాంటిది, ఆ కళ సాధ్యం చేసుకోవడానికి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను తొలగించాలి అంటే మార్గదర్శి ఏం చెయ్యాలి, వీటన్నిటికీ సూత్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు అర్థం చేసుకోవడానికి సులువుగా ఒక పోర్టల్ అంటే ఒక వెబ్సైట్ని తయారు చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వమే స్వయంగా వెరిఫై చేసి ఫెసిలిటేటర్గా అంటే మధ్యలో ఉండి ఇద్దరికి మధ్యలో ఉండి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటువంటి కర్త కర్మ క్రియ అవ్వబోతోంది. మీరు అడగచ్చు, ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, ఈ ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పథకాలే కదా, వీటి వల్ల ఏం జరగబోతోంది అని. ప్రభుత్వం కొన్ని మాత్రమే చేయగలుగుతుంది. సమాజంలో ఉన్న ఈ అసమానతని ఈ దూరాన్ని తగ్గించాలంటే పైనున్న 10% కిందున్న 20%కి చేయూతని ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు సీఎం గారు. అది మనం చూద్దాం. మరొక 5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం తలమానికమవుతుంది. దేశం మొత్తం గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప కార్యక్రమం అవుతుంది. సో ఇలాంటి ఈ కార్యక్రమం ఈరోజు మనం ఆ పోర్టల్ వెబ్సైట్ లాంచ్ చూడబోతున్నాం, లోగో లాంచ్ చూడబోతున్నాం. కొన్ని బంగారు ఇక్కడి నుంచి ఉన్న చాలామంది ఉన్నారు, బంగారు కుటుంబం అక్కడ కూర్చుంది అక్కడ కూర్చుంది. బంగారు కుటుంబం వేదిక మీదకి రాబోతోంది. మరి మార్గదర్శి కూడా వేదిక మీదకి రాబోతున్నారు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమందినో కలపబోతున్నాం ఈరోజు ఈ వేదికపై నుంచి. వారందరూ ఏం కలలు కంటున్నారో ఏమి సాధ్యం చేయగలుగుతామో చూద్దాం. మరి కార్యక్రమాన్ని మరి కాసేపట్లో మాన్య ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణంలోకి రాగానే ప్రారంభించుకుందాం. నాకు అవసరం లేదనుకుంటా, ఐడి కార్డు తీసేసి జోబులో పెట్టి నాటికలో ఐడి కార్డు ఎందుకు అడిగితే ఇద్దాం కానీ పేదోళ్ళు అట్లా ఐడి కార్డు అప్పుడు డైలాగ్ అప్పుడు పక్కా తీసుకుని పంచుకోండి అయ్యా. వీళ్ళెక్కడికో అమౌంట్ మాకెళ్ళో అమౌంట్ వద్దు, మేము రాగానే మాకు ఇచ్చేయండి మైక్. ఓకే, ఫస్ట్ తర్వాత నువ్వు మైక్ తీసుకోండి, లాక్ తెచ్చుకోండి. ముందు మీరు వెళ్ళిపోయి చేసుకుంటామని